తర్వాత న దాని తర్వాత నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా అప్లయన్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. మా ఎల్‌వైఎస్ అందరికీ థాంక్ యూ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది ద గ్రేట్ లీడర్ బండిపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం అండ్ రాజశ్రీ మేడం గార్లు. వాళ్ళకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. తర్వాత నాకు నా గురించి కొంచెం చెప్తానండి. సార్ స్పాట్‌లైట్ చేయరా సార్? స్పాట్‌లైట్ ఆల్రెడీ రావట్లేదు. ఆల్రెడీ స్పాట్‌లైట్‌లో ఉంది. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. నెక్స్ట్ ఏందంటే నా గురించి కొంచెము ఇంట్రడక్షన్ ఇస్తానండి. మాది యాదగిరిగుట్ట దగ్గర వంగపల్లి అనే ఊరండి మాది. ఆహ్, మా మేము నలుగురం అన్నదమ్ములము. మా అన్నదమ్ములల్ల నేనే పెద్దోడిని. నాకు ముగ్గురు తమ్ముళ్ళున్నారు. తర్వాత నేను ఎంఎస్‌సి, బీఈడీ కంప్లీట్ చేసుకున్నానండి. నాది ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. తర్వాత ఏంటంటే నేనొక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్న క్రమంలో శ్రీనివాస్ సారు మాకు పరిచయం అయ్యాడు 15 ఏళ్ల క్రితము ఒక ప్రైవేట్ కంపెనీలో. తర్వాత ఏంటంటే సారు వేరే కంపెనీకెళ్ళిపోయాడు. పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. నేను గూడా మంచి బ్రాండెడ్ ఉన్న కంపెనీకే ఎళ్ళిపోయానండి. ప్రెజెంట్ అక్కడి నుంచి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయ్యి, అక్కడి నుంచి జాబ్ జేసుకుంటూ ఉన్న పరిస్థితులలో జాబ్ జేస్తున్న క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయండి. ఎందుకంటే డబ్బులు సరిపోవట్లేదు. మనకు ఖర్చులేమో పెరిగిపోతున్నాయి. ఆ క్రమంలో నేను ఏదైనా బిజినెస్ జేయాలి సైడ్‌కు అని ఆలోచిస్తున్న క్రమంలో, తర్వాత ఏంటంటే జాబ్‌లో ముఖ్యంగా ఏందంటే ఇబ్బందులుంటాయి. మా ఇంట్లో పెద్దోడిని మా సర్కిల్‌లో గూడా మా అత్తగారి తరపున గూడా బాగా పెద్ద సర్కిల్ ఉంటది. కానీ ఏ ఫంక్షన్‌కు నేను అటెండ్ అయ్యేవాడిని గాదు. ఎందుకనంటే నాకు లీవ్ దొరకకపోయేది. ఈవెన్ మేము సాటర్‌డే, సండే‌లలో గూడా లీవ్ ఇచ్చేవాళ్ళు గాదు వర్క్ ఉంటే. వర్క్ ఏది లేకపోతేనే లీవ్ ఇచ్చేటోళ్ళు. అట్లా ఉంటది ప్రైవేట్ కంపెనీలైనా. ఈ రోజులలో గవర్నమెంట్ జాబ్‌లైనా అట్లనే ఉంది. కాబట్టి జాబు అంటేనే విరక్తికొచ్చే సిట్యుయేషన్‌లో మేము ఉంటున్న పరిస్థితుల్లో ఏదైనా ప్రైవేట్‌గా బిజినెస్ జేసుకుందాం అనుకున్న ఆలోచిస్తున్న క్రమంలో డబ్బులకైతే ఏం లేదు. సాలరీ బాగానే ఉంది. నాకు 1,00,000 వరకు వస్తది. కానీ ప్రశాంతత లేదు నాకు. ప్లస్సు బాస్ టార్చర్ ఉంటది. కాబట్టి అట్లా ఆలోచిస్తున్న క్రమంలో ఇట్లని ఎన్ని రోజులు జేస్తాము? మరి చేతగాకుండా అయినంక పరిస్థితి ఏంది అని ఆలోచిస్తున్న క్రమంలో ఏదైనా బిజినెస్ జేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో మాకు మా కొలీగ్ గ్రేట్ లీడర్ మన బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం, రాజశ్రీ మేడం ఒక దేవతల రూపంలో మా ఇంటికి రావడం జరిగింది వన్ డే ఈవినింగ్. సో, అప్పుడు నాకైతే ప్లాన్ చెప్పారు గానీ అంతగా కనెక్ట్ ఏమి అవ్వలేదు ఆ రోజు. తెల్లారి నుంచి జూమ్ ఉంటది రమ్మని చెప్పడం జరిగింది. నేను జూమ్‌లో విన్న తర్వాత ఒక్కొక్క సీడీ వింటున్న తర్వాత వడ్డమాని శ్రీనివాస్ సారు గారి మోటివేషన్ సీడీలు ఎన్నో విన్నా నేను. జూమ్‌లో గాకుండా యూట్యూబ్‌లో గూడా దీని మీద సెర్చ్ చేసుకుంటూ వినడం జరిగింది. వింటున్న క్రమంలో నాకు బాగా అర్థమైంది ప్లాన్ ఏందనేది. అర్థం చేసుకున్నప్పటి నుంచి ఇంకా ఆగలేదు మేము. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు గూడా జూమ్‌కు అబ్సెంట్ గాలేదు నేను. రెగ్యులర్‌గా జూమ్‌లో రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి మాకు ఈ బిజినెస్ ఏందని అర్థమైంది. ఇది చేస్తున్న క్రమంలో నాకు తెలిసిన వాళ్ళకు, మా రిలేటివ్స్‌కు, మా ఫ్రెండ్స్‌కు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈరోజు సిల్వర్ లెవెల్‌లో ఉన్నామండి. సో, ఇది నా స్టోరీ చిన్నగా. తర్వాత ఇప్పుడు మెయిన్ ఏందంటే సీఈఓ ప్లాన్ చెప్పడం జరుగుతుంది. నేను ఒక పీపీటీ షేర్ చేస్తాను. పీపీటీ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్ యూ. క్లియరా సార్? కనిపిస్తుందా సార్? క్లియర్ సార్. క్లియర్. ఓకే. థాంక్ యూ సార్. వెల్కమ్ టు ది కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అంటే అండి. అంటే కన్స్యూమర్ అనేవాడు వినియోగదారుడు. అసలెవరు వినియోగదారుడు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు వినియోగదారులే. ఒక ముఖ్యమంత్రి గావచ్చు, ప్రధానమంత్రి గావచ్చు, రాష్ట్రపతి గావచ్చు, తర్వాత ఈ క్రికెట్ ప్లేయర్స్ గావచ్చు, సినిమా హీరోలు గావచ్చు వాళ్ళందరూ కన్స్యూమర్సే అండి. ఎందుకనంటే వాళ్ళు గూడా
వాళ్ళు గూడా పొద్దున లేస్తే పళ్ళు తోముతారు, సబ్బులు వాడతారు, ఆయిల్స్ వాడతారు, కుకింగ్ ఆయిల్స్ వాడతారు. తర్వాత వాళ్ళకి గావాల్సిన షాంపూలు, ఇంట్లోకి గావాల్సిన వస్తువులు ప్రతి ఒక్కటి కాస్మెటిక్స్ లాంటియి గూడా వాడడం జరుగుతుంది. ఈ వస్తువులు ఎవరైతే వాడతారో పొద్దున నుంచి ఈవినింగ్ వరకు ఎవరైతే బయట వస్తువులను వాడతారో వాళ్ళనే కన్జ్యూమర్ అంటారండి. కాబట్టి వినియోగదారుడు వినియోగదారుడిగా ఉంటూ ఒక ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ ఎలా జేయొచ్చనేది తెలుసుకుందామండి. మనం మామూలుగానైతే ఆర్డినరీ లైఫ్ ఉంటది మనకు. ఆర్డినరీ లైఫ్ టు ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ ఎట్లా గావచ్చు. మనం ఏదన్నా బిజినెస్ జేయాలి లేదంటే ఆహ్, పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి, షేర్ మార్కెట్ జేయాలి. అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ జేయాలి. అట్లాంటప్పుడే ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్స్‌ట్రార్డినరీగా ఎదగగలుగుతాడు. కానీ ఇక్కడేందంటే ఒక కన్జ్యూమర్‌గా అంటే ఒక వస్తువులు వాడుకుంటా ఉండియే రిచ్ గావచ్చు. అదెట్లా అనేది చూద్దామండి. ఎలా అంటే జీరో ఇన్వెస్ట్‌మెంటు. ఇప్పుడు ఏ బిజినెస్ జేయాలన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. కానీ జీరో ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులు ఎలాంటివి పెట్టకుండా డైలీ ఒక టైమ్ స్పెండ్ జేయాలి మనం. ఒక 2-3 అవర్స్ టైమ్ స్పెండ్ జేసి ఒక 2 ఏండ్ల పాటు ఇందులో ఉన్నట్టయితే మనము రిచ్ గావచ్చండి. అది ఎట్లా అనేది చూద్దామిప్పుడు. ఎందుకు చేయ ఎందుకు చేయాలి అనేది ముఖ్యం మనకు. అంటే ఏ పని జేయాలన్నా గూడా వై అనేది చానా ఇంపార్టెంట్. 98% వై అనేది 98% ఇంపార్టెంట్ మనకు. అంటే ఏందనంటే ఎందుకు? ఎందుకు చేయాలి అనేది. ఎందుకు చేయాలనేది మనకు క్లారిటీ ఉన్నట్టయితే, ఎలా చేయాలి అనేది దానికి సవాలక్ష మార్గాలుంటాయి. అదనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ జెప్తా నేను. ఇప్పుడు ఈ మధ్య మనకు కుంభమేళా జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలని మనకు క్లారిటీ ఉంటే అంటే కుంభమేళాలో స్నానం జేస్తే మనకు పుణ్యం వస్తుందనే క్లారిటీ మనకుంటే ఎలాగైనా ఎళ్తాము. ఫ్లైట్‌కే పోవచ్చు, ట్రైన్‌కే పోవచ్చు, కార్ తీసుకొనే పోవచ్చు, ఎట్లనైనా పోవచ్చు. బస్సులు ఊర్లలో నుంచి ఇప్పుడు బస్సులు గూడా బయలుదేరుతున్నాయి. బస్సులలో గూడా ఎళ్ళొచ్చు. అంటే మనకు ఆ క్లారిటీ ఉండాలె. మనం అక్కడికి ఎందుకు పోతున్నాం అనే క్లారిటీ ఉన్నప్పుడు ఎలా పోవాలనేది 2% అది. ఒక తీరుగా కాకపోతే ఇంకో తీరుగా ప్రయత్నిస్తాం మనం. అట్లనే ముందుకు పోవడం జరుగుతుందండి. కానీ వై అనే క్లారిటీ ఎక్కువుండాలి. వై అనే దానికే చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటది. మనం ఏ పని జేసినా గూడా ఇది ఎందుకు చేయాలి అనే క్లారిటీ ఉన్నప్పుడే మనం ఎలా చేయాలనేది దానికి మార్గాలు చాలా వరకు దొరుకుతాయండి. ఇంకొకటేంటంటే ఇప్పుడు డ్రీమ్ లైఫ్. మనము పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో మనకు స్కూల్‌లో చదువుతున్న క్రమంలో గూడా మనకు సార్‌లు అడుగుతారు మనల్ని. నువ్వు పెద్దగా అయినంక ఏమైతావు? నువ్వు పెద్దగా అయినంక ఏమైతావు? అని అడుగుతుంటారు. అక్కడ మనకు డ్రీమ్ బిల్డప్ అయితది. చిన్నప్పుడు చెప్తారు నేను కలెక్టర్ అయితా, నేను పోలీస్ అయితా, నేను డాక్టర్ అయితా, నేను ఇంజినీర్ అయితా అని అంటారు. అంటే సార్ వాళ్ళు గూడా ఏందనంటే అప్పటినుంచే మనకొక డ్రీమ్ అనేది బిల్డప్ చేస్తారనమాట. చిన్న పిల్లలు అప్పటినుంచే. అట్లా ఉంటే అది అచీవ్ అవ్వడానికి మనం కష్టపడి పని చేస్తామని అర్థం అన్నమాట. అందుకే మనకు తెలియని డ్రీమ్‌ని గూడా మన సార్ వాళ్ళు స్కూల్‌లో ఆహ్, గురువే ప్రత్యక్ష దైవం గాబట్టి వాళ్ళు మనకొక డ్రీమ్ అనేది బిల్డప్ జేయడం జరుగుతుంది. సో, ఇంకేముంటాయి మనకు డ్రీమ్స్ అనంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే మన మన ఇప్పుడు మనం పెద్దగా అయినంక మన ఫ్యామిలీ అంతా సెట్ అయిన తర్వాత మన పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివిపియాలి. వాళ్ళని ఒక కలెక్టర్‌నో, ఇంజినీర్‌నో, డాక్టర్‌నో జేయాలని ఉంటది. సో, తర్వాత ఏముంటది నెక్స్ట్ మనం మనం మామూలుగా లైఫ్ లీడ్ చేస్తున్న క్రమంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటది. అది డ్రీమ్ హోమ్. అంటే లగ్జరీ హోమ్ ఒకటుంటది. కానీ ప్రాక్టికల్‌గా చూసినట్టయితే మామూలు ఇంట్లో ఉంటాం మనం. తర్వాత ఏముంటది మనకు డ్రీమ్ అనంటే, ఒక గుడ్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజులల్ల. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటే అనేది గూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే హెల్త్ తర్వాతనే ఏదైనా గాని. అంతగనం అర్థమైంది. కరోనా వచ్చి ఒక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిపోయింది మనకు. అప్పటినుంచి మనిషి ఆలోచన విధానం గూడా చాలా మార్పొచ్చింది. ఆరోగ్యంలో లైఫ్ స్టైల్‌లో గూడా చాలా మార్పొచ్చింది ఆఫ్టర్ కరోనా. తర్వాత మనకు డ్రీమ్ కారు. మనకు ఉంటదిగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గూడా మనం కార్‌లో ఎళ్ళాలని ఉంటది. అదొక డ్రీమ్ మనకు. తర్వాత మనం జాబ్ జేస్తున్న క్రమంలో మన పైన బాస్ ఉండొద్దు. మన ఇష్టం వచ్చినట్టు ఉండాలనేది ఉంటది. ఎందుకంటే మన పైన బాసు మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నా గూడా ఆయన చెప్పిందే జేయాలి మనకు. కొన్ని విషయాలలో ఎట్లుంటదంటే జాబ్ జేస్తున్న క్రమంలో ఇప్పుడు టీచర్‌లు గాని, పోలీస్ ఆఫీసర్‌లు గాని, ప్రైవేటు రంగంలో గాని ఎలా ఉంటదంటే అతని బాస్ చెప్పింది రాంగ్ అని దెలిసినా గూడా ఆయన చెప్పింది జేయాలె. అట్లా ఉంటదనమాట బాస్ అనేటోనిది. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలని మనం కోరుకుంటాం. తర్వాతేంది పేరెంటల్ కేర్.
చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంటల్ కేర్ అనేది చెప్పుకోవడమే అసలు ఒక అంటే ఒక సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే మన పేరెంట్స్‌ను మనం గాకపోతే ఇంకెవరు చూపిస్తారండి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే? పేరెంటల్ కేర్ అనే ఆ వర్డే యూజ్ చేయకూడదు. వాళ్ళు మనకు ఏమంటారు మాతృదేవోభవ, పితృదేవోభవ అని అంటారు గదా! మరి ప్రత్యక్ష దైవమే తల్లిదండ్రులు అన్నప్పుడు పేరెంటల్ కేర్ అనే వాడే అసలు వాడకూడదు. కానీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మనం వాడాలి గాబట్టి చెప్తున్నా నేను. సో, పేరెంటల్ కేర్ అని అంటే ఇప్పుడు మనకు డబ్బులుంటేనే గదా! మన పేరెంట్స్ ఏదైనా అనారోగ్యమైనప్పుడు మనం చూయించేది. మరి డబ్బులు లేకపోయినట్టయితే మన పేరెంట్స్ ఏదైనా అనారోగ్యం ఉన్నా గూడా చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఇబ్బందయితదని. అట్లా. తర్వాత ఈ మధ్యనే మనకు ట్రావెలింగ్ గూడా మన సార్ వాళ్ళు ఎళ్లి రావడం జరిగింది. ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. అసలు వరల్డ్ టూర్ అనేది మనము ఊహకు గూడా అందదు. మాకు కూడా ఇప్పటి వరకు రాలేదు. వెస్టీజ్‌లోకి వచ్చేంత వరకు గూడా వరల్డ్ టూర్ అనేది మేము ఊహకు గూడా చేసుకోలేదు. జస్ట్ మనం ఇండియా వైడే చూస్తే చాలు అన్నది ఉండే. తర్వాత రికగ్నిషన్. రికగ్నిషన్ ఎట్లా ఉంటదండి? ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా, ప్రైవేట్ సెక్టార్‌లో అయినా గూడా రికగ్నిషన్ ఎట్లా ఉంటదనంటే లాస్ట్ రోజు అంటే సర్వీస్ మొత్తం అయిపోయి ఇగ ఇంటికి పోతాడు. ఏం పని చేయడు అని అనుకున్న క్రమంలో ఓ శాలువా కప్తారు. ఒక ఫంక్షన్ చేస్తారు. ఇంటికి పంపిస్తారు. అంటే ఒక లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తే గాని ఒక శాలువా కప్పి మనల్ని రికగ్నిషన్ చేసి పంపియరు. అట్లా ఉంటది. కానీ చాలా ఇష్టం గదా! రికగ్నిషన్ అనేది అందరికి. తర్వాత మన ఇంట్లో ఆడవాళ్ళుంటారు గదా! వాళ్ళకు జ్యువెల్లరీ అనేది గూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులల్ల. ఎందుకనంటే మ్యారేజ్‌కి గోల్డ్ పెడతారు. కానీ ఆ గోల్డ్ మాత్రం బ్యాంకులుంటది. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటదనంటే, మీ చుట్టాలా? మా చుట్టాలా? అని కంపేర్ చేసుకోవడము. దానికి మొత్తం అక్కడున్న ఏది మన బంగారము బ్యాంకులున్నదనే కోపము చుట్టాల మీద తీయడము. ఇంట్లో గొడవలు గావడం లాస్ట్‌కి ఆ ఫంక్షన్‌కే పోకుండా ఉండే పరిస్థితనేది వస్తుంది ఈ రోజులల్ల. తర్వాత చూడండి చారిటీ. చారిటీ అంటే మనము ఇప్పుడు జన్మ అంటూ ఎత్తినాం గాబట్టి, ఈ జన్మలోనే మనం ఎంతో కొంత పుణ్యం జేసుకోవాలని అనుకుంటాము. పుణ్యం జేయాలంటే గూడా ఈ రోజులల్ల ఖర్చుతో కూడుకున్నదే గదా! మరి ఎవరికైనా దానం జేయాలన్నా, ధర్మం జేయాలన్నా గూడా మనకు డబ్బులుండాలి. డబ్బులున్నప్పుడే దానికి ధైర్యం జేస్తాము. మనమే ఒకరిని అడుక్కునే పరిస్థితులుంటే, ఇంక మనం చారిటీ ఏం జేస్తాం? కదా అండి. అదే ఇప్పటివరకు జెప్పింది డ్రీమ్ లైఫ్. కానీ మనం ఎలాంటి లైఫ్‌లో ఉంటున్నాము? ఇది రియాలిటీ. రియాలిటీ లైఫ్, ఆర్డినరీ లైఫ్‌లో ఎట్లుంటున్నామనంటే, చూడండి నార్మల్ హోమ్‌లో ఉండడము, నార్మల్ స్కూల్‌లో మనం పిల్లల్ని యేసుకోవడము, ప్రతిసారి పిల్లల్ని మనం మనం అనుకుంటాము. మంచి స్కూల్‌లో ఎయాలి అనుకుంటాం. కానీ ఆ ఇయర్‌లో ఏదో ఒక ఖర్చొచ్చి పడుతుంది. ఒక అనారోగ్యమే గావచ్చు, ఒక పెళ్లి ఫంక్షనే గావచ్చు, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడమా ఇచ్చిందనుకోండి, మొత్తం మన కలలన్నీ పోతాయి. మళ్ళా నార్మలే. ఇగ నెత్తికి చేతులు పెట్టడం, ఈ ఫోటోలున్నట్టుగా తర్వాత ఆర్డినరీ లైఫే లీడ్ జేయడము. అదే స్కూలులో మళ్ళా పిల్లల్ని పంపియడము, మళ్ళా మారిస్తే కొత్త షూ వేయాలే, కొత్త బట్టలు కుట్టిపియాలే పిల్లలకు, మళ్ళా ఫీజ్ ఎక్కువుంటది మంచి స్కూలుకి పోతే. అట్లా ఆలోచిస్తాం. తర్వాత బైక్ జూడండి. ఒక స్కూటర్‌లో ఒక స్కూటర్‌లో నలుగురు పిల్లలనేసుకొని గూడా పోతున్నారు. ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ పోతున్నారు. అది ఎట్లా ఉంటది? మొత్తం ఒక సర్కస్ జేసినట్టుగా ఉంటది. అలాంటి లైఫు. తర్వాత జూడండి రిటైర్మెంట్ తర్వాత గూడా ఈ రోజులలో ఎట్లా ఉందంటే ఒక జాబ్ జేసి రిటైర్మెంట్ అయినంక గూడా మళ్ళా ఏదో జాబ్ జేస్తే గాని ఎళ్ళని పరిస్థితి ఉంది ఈ రోజులల్ల. చూడండి ఖర్చులు ఆ విధంగా పెరిగిపోతున్నాయి మనకు. మనకు జాబ్ ఉంది. ఇగ రిటైర్మెంట్ అయింది. ఇగ హాయిగా ఉందాము. పెన్షన్ వస్తుంది గదా! అన్నట్టు గూడా లేదు ఇప్పుడు. ఎందుకనంటే గవర్నమెంటే ఎంతో మందికి పెన్షన్స్ గూడా తీసేయడం జరుగుతుంది. ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఇంకా నువ్వు మీ సర్వీసు చేసినందుకు థాంక్స్ అని జెప్పి ఇంటికి పంపిస్తారు. పెన్షన్స్ గూడా తీసేసే పరిస్థితులు ఈ రోజులలో వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ గూడా భారం అయిపోతుందిప్పుడు. ఇది మన రియాలిటీ లైఫ్ అన్నమాట. ఇంతసేపు చెప్పుకున్నది మన డ్రీమ్ లైఫ్. మన డ్రీమ్ ఏమో అదుంటది. కానీ యాక్చువల్‌గా వచ్చేసరికి ఇది జరుగుతుంది. చూడండి భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్ రేట్ ఇన్ ఇండియా. చూడండి 1945 అంటే మన తాతల కాలంలో ఒక రూ. 10 ఉంటే వాళ్ళు రిచ్చు. ఇంట్లో ఖర్చులు మొత్తం ఎళ్ళిపోయి బాగుండేదనమాట. చూడండి. తర్వాత 1965లో చూడండి 1965లో ఒక రూ. 100 ఉంటే రూ. 100 ఇన్‌కమ్ ఉందంటే ఇంక వాళ్ళ అంత తోపు లేరనమాట. అట్లాంటిదనమాట. తర్వాత 1985 నాకు గూడా ఐడియా ఉంది. నేను 85 అంటే నాకు గూడా నేను చిన్నగా ఫిఫ్త్ క్లాసో, సెకండ్ క్లాసో ఉంటా అప్పుడు. సో, అప్పుడు రూ. 1000 ఉంది. రూ. 1000 సాలరీ అంటే గూడా గ్రేట్‌గా జూసేటోళ్ళు. అట్లా ఉంటుండే. తర్వాత 2005 ఇదైతే మనకు దాదాపు ఈ జూమ్‌లో ఉన్నోళ్ళందరికీ ఐడియా ఉంటది. 10,000 ఇన్‌కమ్. 2000 నుంచి 2005 ప్రాంతంలో 10,000 ఎర్న్ చేస్తున్నాడనంటే, ఇగ ఆయన రిచ్ అన్నట్టు అసలు చుట్టాలల్ల ఆయనకున్న గౌరవం ఎవరికుండదు. అట్లా ఉంటది. సో, తర్వాత 2025 అంటే ఇదే ఇయర్. చూడండి 1,00,000 సాలరీ కావాలిప్పుడు. మీరే మీరే చెప్పండి. 1,00,000 సాలరీ వస్తున్న వాళ్ళు ఈ జూమ్‌లో గూడా ఉన్నారు. కానీ
నెలొచ్చేసరికి మళ్ళీ చేయి చాచి అడుక్కునే పరిస్థితే వస్తుంది. ఎందుకంటే పెరుగుతున్న విపరీతమైన ఖర్చులు, ఇల్లు ఈఎంఐలే గావచ్చు, కారు ఈఎంఐ గావచ్చు, మనకు పెడుతున్న ఫోను ఖర్చులే గావచ్చు, స్కూల్ ఫీజులే గావచ్చు, ప్రతీదీ పెరిగిపోయినాయి. కాలేజ్ ఫీజులే గావచ్చు, తర్వాత ఇంజినీరింగో, డాక్టర్‌నో జేయాలనంటే ఇంక లక్షలు లక్షలే. అది ఉన్న ఉన్న ప్రాపర్టీ గూడా అమ్ముకునే పరిస్థితి ఈ రోజులలో వస్తుంది. అంటే మన టైంతో పాటు అదే ప్రపోర్షనల్‌గా పెరుగుతలేవు. డబుల్, ట్రిపుల్ ప్రపోర్షనల్‌గా ఖర్చులనేటివి బయట పెరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకై ప్రతి నెలకు 2,00,000 అవసరం ఖచ్చితంగా. చూడండి మీరు 2025లో ఉన్నాం మనము. 2030 వరకు చూడండి ప్రతి ఇంట్లో ఒక 2,00,000 ఇన్‌కమ్ లేనిది ఇల్లు గడవని పరిస్థితి వస్తది. మినిమమ్ ఖర్చులు. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా? చూడండి లీడర్స్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నోళ్ళమే ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనకొస్తున్న ఇన్‌కమ్ సరిపోతలేదు. సరిపోకనే గదా! మనం ఇట్లాంటి ఆపర్చునిటీలు వెతుక్కుంటున్నాము కదా! సరిపోతలేదు. అందరి ఆన్సర్ అదే. తర్వాత నెక్స్ట్ ఏందనంటే మీరు సంపాదిస్తున్న డబ్బు వచ్చే 2 ఏళ్లలో లేదా 3 ఏళ్లలో రెండింతలు గాని, మూడింతలు గాని అయ్యే అవకాశం ఉందా? 100% లేదు. ఎందుకంటే మనకు ఎట్లా ఎంత నెల మొత్తం జేసినా సంవత్సరానికే గదా ఇంక్రిమెంట్ ఏసేది. అది గూడా ఎంతేసాడు 5% ఏసాడు మనకున్న సాలరీలో. మరి డబుల్ ఎట్లా అవుతది? కొన్ని ఏండ్లు చేసినా గూడా డబుల్ గాదు. డబుల్ గాని, ట్రిపుల్ గాని ఎట్టి పరిస్థితుల్లో మనకొస్తున్న ఆదాయం గాదు. ఇంకొకటి ప్రైవేట్ బిజినెసే అనుకుందాం. కిరాణా షాపే గావచ్చు, మెకానిక్ షాపే గావచ్చు, ఇంకేదన్నా హోటల్ లాంటియే గావచ్చు. అయినా గూడా వాళ్ళ ఇన్‌కమ్ డబుల్ ఏం గాదు. అది నడిస్తేనే అంతో ఇంతో ఎళ్తది. లేదంటే మళ్ళీ ఒక ఖర్చు అలాగనే ఉంటది. ఒకవేళ వాళ్ళకి రాబడి పెరిగినా గూడా రెంట్ కట్టడము, కరెంట్ బిల్ కట్టడము, ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేయడం, పనోళ్ళని పెట్టుకోవడం అవి గూడా పెరుగుతాయి. కూరగాయల ఖర్చు, రా మెటీరియల్ ఖర్చు కూడా అంతా పెరుగుతది. ఇంక వాళ్ళెక్కడైతరు? దా డబుల్, ట్రిపుల్ ఇన్‌కమ్ రాలేరు గదా! ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా మీకు ఎలాంటి సంపాదన వస్తుందా? చూడండి. మనకు ఒక్కటి జేసేదే కష్టం అనుకున్న రోజులివి. ఎందుకంటే మనము ఇప్పుడు ఎంప్లాయీస్ గూడా అంతే. ఈవెన్ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా లేదంటే ఏదైనా ఓన్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటారు. బిజినెస్ అని జెప్పుకుంటారు. ఇప్పుడు కూరగాయల బిజినెస్ గాని, కిరాణా షాప్ గాని ఇవి వాళ్ళు ఏం జేస్తున్నారనంటే బిజినెస్ అని జెప్తారు. కానీ యాక్చువల్‌గా ఏంది? అది బిజినెస్ గాదు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఎంప్లాయ్‌మెంట్ లేదు గాబట్టి సెల్ఫ్‌గా ఏదో బతకడానికి చేసుకుంటున్న వర్క్ అది. చూడండి. మరి ఒక్కసారి మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన గాకుండా అంటే అవి ఇవి ఎవరెవరు ఏ పనులు జేస్తారో ఆ పనుల ద్వారా వచ్చే ఇన్‌కమ్ గాకుండా ఆదాయ మార్గాలు ఎక్కువేమున్నాయా? అంటే మనం మెయిన్ వర్క్ గాకుండా పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఏమన్నా ఉందా? ఏమి లేదు. ప్రతి ఒక్కరికి లేదు. ఆదాయ మార్గాల ద్వారా మీకు సంపాదన వస్తుందా? అంటే వస్తలేదు. 100% వస్తలేదు. ఎందుకంటే మనము అది జేసి పొద్దున పోయి ఈవినింగ్ వచ్చే వరకే అలసిపోతాము. ఇంటికొచ్చినంక ఇగ ఎట్లా ఉంటదో మీకు తెలుసు పరిస్థితి. ఆ ఒక్క జాబ్ జేసి వచ్చే ఇంట్లోళ్ళ మీద చూపెట్టడము, యాష్ట పడడము, టైర్డ్‌నెస్ చూపియడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జాబ్‌లో బాసు ప్రెషర్ ఉంటది. ప్రైవేటు ఓన్ బిజినెస్ అయితే నడుస్తలేదన్న ఫీలింగు అదంతా ఉంటది. అంటే డబ్బులు ఎల్లక రెంట్లు కట్టలేక ఆ ఇబ్బందులుంటాయి. అలా ఉంటది. మీరు పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మీ సంపాదన ఇలాగే వస్తుందా? ఆగుతుందా? ఆలోచించండి. అంటే మనము ఇప్పుడు పని జేస్తున్నాము. కానీ రేపు ఏదో ఒక రోజు మనకు చేతగాకుండా అయితది. మరప్పుడు ఈ ఇన్‌కమ్ అనేది వస్తదా మనకు? 100% రాదు. ఎందుకంటే యాక్టివ్ ఇన్‌కమ్ గదా! ఇది. చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్‌కమ్. చేయకుండా డబ్బులైతే రావు. అది పరిస్థితి. మనకు అసలు ఆహ్, వర్క్ ఫర్ మనీ అంటే మనకు ఈ మనీ అనేది దేనికి పనులకు యూజ్ అయితదంటే డైలీ యూజ్డ్ ప్రొడక్ట్స్. తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత మిల్క్ బిల్లు అంటే పాల బిల్లు, స్కూల్ ఫీజులు, ఇప్పుడు ఈ రోజులలో అయితే డిష్‌లు గూడా గదా! డిష్‌లు, ఇంటర్నెట్‌లు, మొబైల్ బిల్సు మనకైతే మన చిన్నప్పుడంటే ఈ మొబైల్ లేవు. ఇంకిప్పుడు అది గూడా యాడ్ అయింది. పెట్రోల్ గూడా లేదు. అప్పుడట్లా ఏంది అంతా సైకిళ్ళు, నడుచుకుంటా తిరగడమే ఉంటుండే. అది గూడా ఇంకా పెరిగింది. హౌస్ ఈఎంఐలు ఇప్పుడు మళ్ళా. అప్పుడు ఉంటే కట్టుకునేది లేకపోతే లేదు. కానీ ఇప్పుడు లేకపోయినా గూడా జాబ్‌లో జాయిన్ అయ్యిండంటే మనకు ఏమంటారు టీడీఎస్ కట్ అయితుందని గూడా ఈఎంఐలు పెట్టుకొని ఇల్లులు ప్లాన్ జేస్తారు రాకముందుకే. వచ్చే వచ్చే ఇయర్‌లో ఎంత ఇన్‌కమ్ పెరుగుతదో దానికి ఈ ఇయరే మనం ప్లాన్ జేసుకొని రెడీగుంటాం. దానికి తోడు ఇప్పుడు వచ్చే రోగాలు, నొప్పులు ఇవన్నీ. మెడికల్ బిల్ పెరుగుతుంది. వెజిటబుల్ కూరగాయలు గూడా పెరిగిపోయినాయి. అండ్ మెనీ మోర్. డ్రీమ్స్ ఆర్ నాట్ ఫుల్‌ఫిల్. అంటే మన కలలు ఇప్పుడు ఇవి తీర్చుకోవడానికే సరిపాయే. తర్వాత
మనము ఇంకెట్లా మనము అంటే వెజిటబుల్ బిల్లులు ఇవన్నీ తీసుకోవడానికే సరిపోతుంది. ఇంకా మనకు కలలనే అంటే డ్రీమ్స్ అనేటివి ఉన్నాయి గదా! లగ్జరీ హౌసు, లగ్జరీ కారు, మంచి గోల్డ్ మనకి చిన్నప్పటి కల ఏమైతే ఉందో అది ఎట్లా ఫుల్‌ఫిల్ అయితది? అది కానే కాదు 100%. ఇంకా ఇవి మాత్రమే కాదు ఇందులో ఉన్నాయి కొన్నే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులల్లో గూడా పిల్లలకు ఎప్పుడు ఏ ఖర్చొస్తదో తెలవదు. ఇప్పుడు మన యాన్యువల్ డే ప్రోగ్రామ్‌లకు గూడా వేలు గుంజుతున్నారు స్కూళ్ళల్లో గూడా. మళ్ళది ప్రెస్టీజియస్. తర్వాత స్కూల్ బుక్సు, స్కూల్ షూజు, తర్వాత మధ్యలో ఏమన్నా పిల్లలకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఒస్తే హాస్పిటల్ బిల్లులు, అనవసరమైన ఆపరేషన్‌లు అలాంటివి గూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం డ్రీమ్స్ ఎట్లా ఫుల్‌ఫిల్ అయితే వచ్చిన డబ్బులు మొత్తం దానికే అయిపోతున్నాయి గదా! ఒక్కసారి ఆలోచించండి. కస్టమర్స్ అనేవారు ఎంత గొప్పవారో ఒకసారి చూద్దాం. అంటే ఒక వినియోగదారుడు అనేవారు గొప్పవారు. ఎట్లా అనంటే చూడండి. పొద్దున లేస్తే బ్రష్ వాడతాడు, పేస్ట్ వాడతారు, బాతింగ్ సోప్ వాడతారు, హెయిర్ ఆయిల్ వాడతారు, టాల్కమ్ పౌడరు, షాంపూ, ఫెయిర్‌నెస్ క్రీము, బాడీ పర్ఫ్యూము, షేవింగ్ క్రీము, పెయిన్ రిలీఫ్ ఏమన్నా నొప్పులొస్తే పెయిన్ రిలీవింగ్ క్రీము, తర్వాత హ్యాండ్ వాష్‌లు, కుకింగ్ ఆయిలు, టీ పౌడరు, క్లాత్ వాషింగు, ఫ్లోర్ క్లీనర్‌లు, డిష్ వాషింగు, టాయిలెట్ క్లీనరు, డిస్‌ఇన్ఫెక్టెడ్ క్లీనర్సు, తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ పిల్లలకు, ప్రోటీన్ పౌడరు ఇవన్నీ బయట గూడా ఇప్పుడు ఈ మనది ఇండ్లగా లేకపోయినా గూడా బయటైతే వాడుతున్నారు ఇవన్నీ. ఎందుకంటే పిల్లలు హెల్తీగా గ్రో గావాలని. అండ్ మెనీ మోర్ ఇట్లా జరుగుతున్నాయి. చూద్దాం. అయితే ఇవన్నీ ఎక్కడ కొంటున్నాం మనము? పక్కన మన ఇంటి దగ్గర కిరాణా షాప్‌లో కొంటున్నాం. స్ ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ మన ఇంటి దగ్గర కిరాణా షాప్ ఆయన ఎక్కడ రిటైల్ స్టోర్ అంటారు ఆర్ఎస్ అంటే. ఆయన ఎక్కడ తీసుకొస్తాడు? హోల్‌సేల్ దగ్గర తీసుకొస్తాడు. హోల్‌సేల్ డీలర్ ఎక్కడ తీసుకొస్తాడు? డిస్ట్రిక్ట్ ఏజెంట్ దగ్గర తీసుకొస్తాడు. డిస్ట్రిక్ట్ ఏజెంట్, స్టేట్ ఏజెంట్ దగ్గర తీసుకొస్తాడు. ఆయన ఆ స్టేట్ ఏజెంట్ ఎవరైతే ఉందో మ్యానుఫ్యాక్చర్ దగ్గర అంటే కంపెనీ దగ్గర తీసుకొస్తాడు. సో, కంపెనీలో మరి మనం కొంటున్న రూ. 100 వస్తువు రూ. 100కి తయారైతదా అంటే 100% గాదు. ఒక 40 రూపీస్‌కే తయారైతది. మరి అడ్వర్టైజ్‌మెంట్ ఆ వస్తువు ఉందని మనకెట్లా తెలవాలే? అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. అడ్వర్టైజ్‌మెంట్ ఎవరియ్యాలే? మీడియా ఇయ్యాలే. పేపర్ గాని, టీవీ వాళ్ళు గాని ఇయ్యాలే. ఆ మీడియాకు గూడా మళ్ళా రూ. 10 పోతది. చూడండి రూ. 60 మధ్యవర్తులకే పోతున్నాయి మధ్యలో. రూ. 40కు తయారైన వస్తువు మనకు రూ. 100 పెట్టి కొంటున్నాం మన ఇంటి పక్కన షాప్‌లో. రూ. 60 మరెక్కడ పోతున్నాయంటే మధ్యవర్తులకు పోతున్నాయి. ఒక కుటుంబము నెలకు రూ. 1000 ఖర్చు పెడితే అందులో రూ. 600 మధ్యవర్తులకు పోతున్నాయి. 100% కరెక్ట్ ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక కుటుంబం ఏంది ఈ రోజులలో 10,000 వరకు ఖర్చు పెట్టేటోళ్ళు గూడా ఉన్నారు. 10,000 వరకు ఖర్చు పెట్టేటోళ్ళుంటే వాళ్ళు ఎంత 6,000 పోయినట్టే గదా! చూడండి ఒక్కసారి ఆలోచన జేయండి. ఇప్పుడు జూద్దాము. మనము కస్టమర్ ఉన్నాము. మనకు గ్రేట్ కంపెనీ ఉంది. ఇదే వెస్టీజ్ అనే కంపెనీ. చూడండి ఏముంది ఇక్కడ అనంటే, మనకు తయారైన ధరకే మనకిస్తా అంటుంది. ఎంత బావుంటది. కంపెనీ మనది ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడీ తీసుకోవాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు దీన్ని. దీన్ని కస్టమర్ టు కంపెనీ అన్నమాట. రూ. 40 తయారైన వస్తువు రూ. 40కే మనకిస్తది. ఇచ్చి మళ్ళా ఎట్లా అంటే అది రూ. 100 అంటే ఎంఆర్‌పీ ఉంటది. కానీ దానికి క్యాష్ బ్యాక్ రూపంలో ఆ మిగతా మధ్యవర్తులొద్దు మనకిప్పుడు. మధ్యవర్తులతోని మనకేం పనుంది జెప్పు? కంపెనీ ఉండాలె, కస్టమర్ ఉండాలె. సరిపోతది. మధ్యవర్తులేంది వాళ్ళు బతకడానికి అవసరం లేదు. ఒక ఐడీ తీసుకొని ఇందులో వస్తువులు కొనుక్కోవడం వల్ల ఆ 60% అనేది మనమే ఇన్‌కమ్ రూపంలో బ్యాక్ తీసుకోవచ్చనేది మన డైరెక్ట్ సెల్లింగ్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. చూడండి అది ఎట్లా సాధ్యము అనంటే ఈ పీపీటీ కంప్లీట్ అయ్యే వరకు మీకే క్లారిటీ వస్తదండి. కొంచెం వెయిట్ జేయండి. అది ఏం కంపెనీ అంటే ది గ్రేట్ వెస్టీజ్ కంపెనీ అండి. అందరూ క్లాప్స్ కొట్టొచ్చు ఈ టైంలో. ఎందుకంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది. సో, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అనంటే 2004లో స్థాపించబడింది. 20 సంవత్సరాలు అయిపోయింది. 2 ప్రొడక్ట్స్‌తోని స్టార్ట్ జేయడం జరిగింది. 6 డిస్ట్రిబ్యూటర్లే ఉన్నారు ఫస్ట్ స్టార్ట్ జేసినప్పుడు 2004లో. తర్వాత ఇప్పుడు ఇప్పుడు 5,00,00,000 టర్నోవర్ అయింది అప్పుడే ఆ రోజులల్లనే. తర్వాత 2 బ్రాంచ్‌లు ఉండే. అదొకటి ఢిల్లీలో, ఒకటి బెంగుళూరులో ఉండే. అంటే నార్త్ ఇండియాలో ఒకటి, సౌత్ ఇండియాలో ఒకటుండే. కానీ ఇప్పుడు మన నేపాల్, ఇండియా, దుబాయ్, బెహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్, ఫిలిప్పీన్స్‌లో గూడా ఈ కంపెనీ అనేది ఉన్నది. సో, ఎవరు పెట్టిర్రు ఈ కంపెనీ అనంటే ద గ్రేట్ లీడర్ అవర్ కంపెనీ ఓనర్, సీఈఓ గౌతమ్ బాలి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు. ప్లస్ కన్వర్‌బీర్ సింగ్ డైరెక్టర్, దీపక్ సూద్ గూడా డైరెక్టర్. ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు, ద గ్రేట్ లీడర్స్. వాళ్ళ ద్వారానే ఈ కంపెనీ అనేది రావడం జరిగింది. అదన్నమాట. మనం ఈ కంపెనీలో వాడే వస్తువులకున్న సర్టిఫికేట్స్ అండి ఇవి. ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాది ఇది. ఖచ్చితంగా ప్రమాణాలు మెయింటైన్ జేయాలె. క్వాలిటీ మెయింటైన్ జేయాలె. ఎందుకంటే ఇందులో తినేటియి ఉన్నాయి గదా!
అని చెప్పి గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ అయినది. ఇది చూడండి 1, 2, 3, 4, 5, 6 రకాల కంపెనీ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఇది మన దేశంలోనే కాదు, దుబాయ్ అనేది ఎంత స్ట్రిక్ట్ కంట్రీ అనేది చూడండి. దుబాయ్‌లో హలాల్ సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ హలాల్ ఫస్ట్ కంపెనీ. అది హలాల్ సర్టిఫైడ్ గూడా ఉంది మన ప్రొడక్ట్స్‌కు. జర్మన్ సర్టిఫికేట్ గూడా ఉంది. తర్వాత ఇవన్నీ మనకు సంబంధించిన ప్రొడక్ట్‌లకు సంబంధించిన సర్టిఫికేట్‌లవి. ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ ఈ పైన స్లైడ్‌లో చెప్పినటువంటి మధ్యవర్తులకు వెళ్తున్న కోట్ల రూపాయలను మధ్యవర్తులకు గాకుండా కస్టమర్‌కు వెళ్ళినట్టయితే కస్టమర్ ధనవంతుడు అవుతాడా? కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. చూడండి ఇప్పుడు రూ. 100 వస్తువు రూ. 40కి తయారైన వస్తువు రూ. 100 పెట్టి కొంటున్నాం. అంటే రూ. 60 డిఫరెన్స్ ఉంది. తర్వాత అదే రూ. 1000 అయితే 600, 10,000 అయితే 6,000. అదే ఒక రూ. 1,00,000 ఒక 1 ఇయర్‌లో రూ. 1,00,000 పెట్టి కొనలేమా? మనం కొంటాం గదా! ఆ 1 ఇయర్‌లో 1,00,000 ఖర్చు పెట్టినామంటే అందులో రూ. 60,000 మనకు మధ్యవర్తులకే వెళ్తున్నట్టు గదా! ఆ వెళ్తున్న 60,000 మనకొస్తే ఎంత బావుంటది? ఎలా మనం రిచ్ అయ్యే ఛాన్స్ లేదా? ఉంది. అంతా బాగానే ఉంది. 100% రిచ్ అవుతాం. అంతా బాగానే ఉంది. నేనేం చేయాలి? ఓకే. ఇది బాగానే ఉంది. మరి మనం ఏం చేయాలనంటే, మీరు రోజు వాడుకునే నిత్యావసర వస్తువులు వాడుకోవాలి. కానీ బ్రాండ్ చేంజ్ జేయాలిక్కడ. బ్రాండ్ చేంజ్ జేయాలి. అదే వెస్టీజ్ కంపెనీయి వాడాలనమాట. మనం బయట వాడే మామూలియి గాకుండా వెస్టీజ్ కంపెనీ వాడాలి. అవన్నీ మన హైలీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవి. ఇందులో ఏమేముంటాయి అనంటే పర్సనల్ కేర్ ఉంటది. పర్సనల్ కేర్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇట్లా సంబంధించిన పర్సనల్ కేర్స్ ఉంటాయి. ఇందులో వస్తువులు. తర్వాత హోమ్ కేర్ ఉంటాయి. హోమ్ హైజీనిక్‌కి సంబంధించింది. అంటే ఇల్లు తుడుచుకునేటియి, బోళ్ళు తోమేటియి, తర్వాత బట్టలు ఉతికేటియి, సర్పులు ఇట్లాంటియన్నమాట. హోమ్ కేర్ అంటే. సో, అవి ఉంటాయి. దాని తర్వాత ఇంకేముంటాయనంటే హెల్త్ కేర్. మన ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయండి ఇది. ఇవి టాబ్లెట్‌లు గాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి. ఫుడ్ సప్లిమెంట్ అంటారు. ఇవి ఉంటాయి. ఇంకేముంటాయి దీంట్లో అనంటే స్కిన్ కేర్‌కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ గూడా ఉంటాయండి. బయట వేలు వేలు అయితాయి గదా! అవి మన దాంట్లో గూడా ఉంటాయి. ఆర్గానిక్ ఇవి. తర్వాత ఈ చాలా చాలా ఇంపార్టెంట్ ఏందంటే అగ్రి కేర్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సూపర్ వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఒస్తాయి. మనకు భూమి గూడా ఇంకా జీవం పెరుగుతది ఇవి వాడినట్టయితే. తర్వాత ఇంకోటేందనంటే ప్యూరిఫైయర్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనిషి మనుగడకు గావాల్సింది వాటరు ప్లస్ గాలి. మధ్యలో చూడండి బెస్ట్ వెస్టీజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేదున్నది. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ అనేటివి ఉన్నాయండి ఇందులో. అవి ఎందుకంటే మన ఆరోగ్యాని కోసము గాలి, నీరు తర్వాతనే ఆహారం గాబట్టి అవి గూడా మనకు ది గ్రేట్ కంపెనీ మెయింటైన్ జేయడం జరుగుతుంది. తర్వాత ఇగ ఇందులో ఒకటి ఉంటది. మనకు డబ్బులు 60% డబ్బులు బయటే మనకే బ్యాక్ ఇస్తది కంపెనీ అని చెప్పినాం గదండీ! అది ఎలా వస్తది అంటే ఇందులో కొన్ని ఆఫర్‌లుంటాయి. సీఎన్‌సీ ఆఫర్ గూడా ఒకటి దాంట్లో. ఫస్ట్ మంత్ మనము ఒక 3,500 ఎంత చిన్న ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీ గూడా ఎంత చిన్న పిల్లలున్న ఎంత చిన్న ఫ్యామిలీ అయినా గూడా ఒక నెలకు 3,500 మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ చేస్తాం మనం బయట. చూడండి ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ 3,500 పెట్టి తీసుకున్నాము. అందులో డిస్కౌంట్ ఉంటది. మనకి ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ 15% ఉంటది. అందులో క్యాష్ బ్యాక్ ఉంటది. క్యాష్ బ్యాక్ ఎంత 5% ఉంటది. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ గూడా ఒస్తాయి. రూ. 1000కు మనకు రూ. 100 ఫ్రీ ప్రొడక్ట్ గూడా ఒస్తది. చూడండి టోటల్ బెనిఫిట్ ఎంత మనకంటే రూ. 1000 ఫస్ట్ మంత్‌లనే. తర్వాత సెకండ్ మంత్ ఎంఆర్‌పీ 3,500 కొనుక్కుందాం ఫర్ ఎగ్జాంపుల్. డిస్కౌంట్ ఉంటది. క్యాష్ బ్యాక్ ఉంటది. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్. వీటన్నిటి కలిపి మళ్ళెంత మళ్ళా రూ. 1000 అంటే మళ్ళా రూ. 1000 మనకు క్యాష్ బ్యాక్ అన్నమాట. తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ మంత్ కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి. ఇట్లా ప్రతి నెల 1000, 4 నెలలకు 4,000. 4,000 మనకు క్యాష్ బ్యాక్ ఒస్తది. అయితే ఐదో నెలలో మాత్రం మనం ఏం డబ్బులు పెట్టకుండానే 4 నెలలకే మనం 3,500 కొనుక్కున్నందుకు ద గ్రేట్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఐదో నెలల ఫిఫ్త్ మంత్‌లో మనకు రూ. 2,515 వస్తువులు ఫ్రీ ఇస్తది. అట్లా మనకు ఆ 60% అనేది బ్యాక్ వచ్చినట్టు అయితది. ఇందులో క్యాష్ బ్యాక్ ఉంటది. మళ్ళా ఈ క్యాష్ రిటర్న్స్ అంటారు వీట్లను. ఇవి క్యాష్ రిటర్న్ అనేది ఈ వస్తువుల రూపంలో ఈ వోచర్ ఒస్తది మనకు యాప్‌లో చూపిస్తది. 4 నెలలు కంప్లీట్‌గా కొనంగానే ఆటోమేటిక్‌గా మెసేజ్ ఒస్తది. వోచర్ ఒస్తది. అప్పుడు మనం వెళ్లి తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఫిఫ్త్ మంత్‌లో డబ్బులేం పట్టయి గాబట్టి, కావాల్సిన వస్తువులు రాసుకొని పోతాం, సంచి తీసుకొని పోతాం, తీసుకొనొస్తాం. రూ. 2,515 వర్తున్నయి. తర్వాత ఎక్స్‌ట్రా ఇంకేమన్నా అవసరమైతే డబ్బులిచ్చి తీసుకోవచ్చు. ఆ నెల మాత్రం ఖర్చు మిగిలినట్టే గదా! చూడండి. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? ఇప్పటిదాకా చెప్పింది కన్సిస్టెన్సీ ఆఫరు. అది ఎలా ఉంటది అనంటే 100 పీవీ 4 నెలలు వరుసగా కొంటే రూ. 2,515 వర్తున్న వస్తువులు వస్తాయి దీంట్లో. అసలు పీవీ అంటే ఏందనంటే
మనం కొనుక్కునే వస్తువు యొక్క విలువ 30-35 రూపాయల మధ్యలో అంటే అరౌండ్ రూ. 32 అయితే అప్పుడు మనకు కంపెనీ ఒక 1 పీవీ మనకిస్తది. యాడ్ అయితదనమాట. అదెక్కడ మనకు ఐడీలనే చూపిస్తది. మనం కొనుక్కోంగానే మన ఐడీలో చూపిస్తది. ఒక పీవీ యాడ్ అయిందని. రూ. 30 వస్తువు కొనుక్కుంటే. అట్లా మనం 3500 కొనుక్కున్నప్పుడు 100 పీవీ యాడ్ అయితాయన్నమాట అట్లా. అదే గాకుండా ఈ 100 పీవీకేమో 2515 వస్తాయి. తర్వాత 60 పీవీ ఆఫర్ గూడా ఉంటది దీంట్ల. ఏంటిదంటే వరుసగా 4 నెలలు 60 పీవీ కొనుక్కుంటే అంటే ఒక 2000 నుంచి 2100 రూపాయలయితాయి అప్పుడు. అట్లా కొనుక్కుంటే ఐదో నెలల రూ. 1250 వస్తువులు ఫ్రీ వస్తాయి మనకు. అది వోచర్ వస్తది. మనము 100 పీవీలో ఉంటేనేమో 2500 వస్తదండి. 60 పీవీలో ఉంటే రూ. 1250 వస్తువులు ఫ్రీగా రావడం జరుగుతుంది 5 నెలలకు. ఐదో నెలల. చూడండి ఇంకేమేమి ఇన్‌కమ్‌లుంటాయి దీంట్లో అనంటే 10-20% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్‌పీ అనేది ఒకటి. తర్వాత 5% 16% క్యాష్ బ్యాక్ ఉంటది. 15% డైరెక్టర్ బోనస్ ఉంటది. 3% టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటది. 18% లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ ఎల్ఓబి అంటారు దీన్ని. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఉంటది. తర్వాత 3% ట్రావెల్ ఫండ్ ఉంటది. మొన్న మన టీమ్ మెంబర్స్ అందరూ వెళ్లారు గదా! ట్రావెల్ టూర్ ఫండ్ ఇది. ట్రావెల్ ఫండ్ ఉంటది. తర్వాత 5% కార్ ఫండ్ ఉంటది. ఇందులో కార్ గూడా తీసుకోవచ్చు మనం. తర్వాత 3% హౌస్ ఫండ్ ఉంటది. తర్వాత 2% ఎలైట్ క్లబ్ బోనస్ అంటారు. ఆ ఫండ్ గూడా ఉండడం జరుగుతుంది. 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటది దీంట్లో. డబ్బులెట్లొస్తాయని కొత్త వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. కాబట్టి ఇగో ఈ రూపంలో మనం బిజినెస్ చేస్తున్న క్రమంలో అర్థమైతుంటది. ఒక్కొక్కటి మిమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చున్న దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. తర్వాత అక్యుములేటింగ్ పెర్ఫార్మన్స్ బోనస్ 5-16% ఉంటది. తర్వాత అది ఎట్లా వస్తదనంటే, ఒక పీవీ నుంచి 599 పీవీ గనక అయినట్టయితే, మనము అప్పుడు అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ వచ్చేసి 5% ఉంటదండి. తర్వాత 600 నుంచి 2399 ఉన్నప్పుడు అప్పుడు 8%లో ఉంటాం మనము. తర్వాత 2399 నుంచి 5499 వరకు ఉన్నప్పుడు 12% అంటారండి. ఇది మీకు చేస్తున్న క్రమంలో గూడా అర్థమైతది. తర్వాత ఒక లెవెల్ వచ్చినప్పుడు 5500 పీవీ మనకయినప్పుడు 16% ఇన్‌కమ్‌లో వస్తామండి. అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అంటారు వాళ్ళను. ఆహ్, తర్వాత ఈ బ్రాంచ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రాంచ్ డైరెక్టర్ కింద ఇంకొక బ్రాంచ్ డైరెక్టర్ గనుక అయినట్లయితే అతన్ని సిల్వర్ డైరెక్టర్ అనడం జరుగుతుంది. ఇట్లా ఆరుగురు గనుక 100 పీవీ కొనుక్కున్న టీమ్ వర్క్ జేయడం వల్ల, ఈ టీమ్ వర్క్ ఇది 5500 పీవీ వస్తుందండి. వచ్చినప్పుడు తను బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. అతనికి ఏమిది డైరెక్టర్ బోనస్ గూడా స్టార్ట్ అవుతుంది. అతన్ని బ్రాంచ్ డైరెక్టర్ అని అంటారు. సో, నెక్స్ట్ ఏంది అనంటే ఆహ్, బ్రాంచ్ డైరెక్టర్‌లు ఉంటే ఏమేం లాభం మరి అనంటే డైరెక్టర్ బోనస్ 15% వస్తది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తది. ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ వచ్చేసి ఒక 7,000 నుంచి 15,000 వరకు వస్తది బ్రాంచ్ డైరెక్టర్‌కు. నెక్స్ట్ లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అండి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద ఇంకొక బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు అతను సిల్వర్ డైరెక్టర్ అంటారండి. అతనికి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% వస్తుందండి. ట్రావెల్ ఫండ్ గూడా స్టార్ట్ అవుతుంది. అతని ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ వచ్చేసి 20,000 ఉంటదండి పర్ మంత్. తర్వాత గోల్డ్ డైరెక్టర్ అండి. అంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద ఇద్దరు గనుక మళ్ళీ బ్రాంచ్ అయినట్టయితే అతన్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. అతనికి ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ వచ్చేసి 30,000 ఉంటదండి. తర్వాత స్టార్ డైరెక్టర్ అంటారు. అతని కింద ముగ్గురు గనుక బ్రాంచ్ డైరెక్టర్‌లు అయినట్టయితే వాళ్ళను స్టార్ డైరెక్టర్ అంటారు. అతనికి కార్ ఫండ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందప్పుడు. ఈ 9 వేస్ ఇన్‌కమ్‌లో కార్ ఫండ్ అనేది కూడా ఒక ఇన్‌కమ్ గదా! అది స్టార్ట్ అవుతుంది. తర్వాత లెవెల్ ఏందంటే, ఒక డైరెక్టర్ కింద ఆరుగురు బ్రాంచ్‌లు గనుక అయినట్టయితే వాళ్ళను క్రౌన్ డైరెక్టర్ అంటారండి. ఆ క్రౌన్ డైరెక్టర్‌కు వచ్చేసి హౌస్ ఫండ్ గూడా స్టార్ట్ అయితుంది. తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ గూడా వస్తుంది. ఇక్కడి వరకు క్రౌన్ వరకు 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత అతని యొక్క ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ ఒక నెలకు ఎంతుండొచ్చు క్రౌన్ డైరెక్టర్ అయితే అంటే 1.5 లాక్ వరకు ఉండొచ్చు. ఆ డబ్బులు ఎట్లా వస్తాయి మరి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్లెట్లా చేయాలి? ఏం చేయాలి? అనేది. సో, ఎట్లా అంటే మనకి ఇంట్లోకి కావాల్సినయితే ఒక 4,000 వస్తువులు కొనుక్కుంటాం గదా! మనం 4,000 వస్తువులు కొనుక్కొని, మనకు కొనుక్కున్న వస్తువులు బాగున్నాయని ఒక 10 మందికి చెప్పడం వల్ల 10 మంది ఎళ్లి రూ. 4,000 కొనుక్కుంటే 40,000 టర్నోవర్ అయితది. 40,000 టర్నోవర్ మన అండర్‌లో జరిగినందుకు కంపెనీ ఏం చేస్తదంటే మనకు ఒక 4,000 క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తది. ఎంత బావుంది.
అసలు మనం బయట ఇన్ని రోజుల నుంచి కొనుక్కుంటే రూ. 4 గూడా ఇయ్యలేదు గదా! మరి రూ. 4,000 మనము 10 మందికి జెప్తే ఖచ్చితంగా మనకు 4,000 అనేటివి ఒస్తాయి. మనము అప్పుడేమైతది? ఆ 10 మంది ఊకుంటారా? ఆ 10 మంది ఇంకా 10 మందికి జెప్తారు గదా! అప్పుడు ఎంతమందయితారు? 100 మంది. ఆ 100 మంది గనక వెళ్లి 4,000 పర్సనల్ షాపింగ్ జేసుకుంటే, అప్పుడు టర్నోవర్ ఎంతయితది? 4,00,000 టర్నోవర్ అయితది. అప్పుడు మన ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ వచ్చేసి 40,000 ఉంటది. ఎంత బావుందండి. మనము జాబ్ జేసినా 40,000 రానోళ్ళు ఇంకా ఎంతో మందున్నారు ఈ భూమి మీద. 40,000 ఇన్‌కమ్ గూడా కలలాగా ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత ఆ 100 మంది ఊకుంటారా? ఆ 100 మంది ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పినా గూడా 1000 మందయితరు. ఆ 1000 మంది 4,000 పర్సనల్ షాపింగ్ ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కోవడం వల్ల 40,00,000 అంటే 40,00,000 టర్నోవర్ అయితుంది. ఆ టర్నోవర్ 40,00,000 అయినప్పుడు మనకు గనుక ఎంత ఇన్‌కమ్ ఉంటది? ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ అనంటే 3,50,000 నుంచి 4,00,000 ఉంటది. ఎంత బావుందండి. 4,00,000 ఇన్‌కమ్ అనేదసలు ఊహించలేము మనం ఏ జాబ్‌లో గూడా. ఈవెన్ కలెక్టర్ సాలరీ గూడా అంతుండదు. అంత మంచి సిస్టమ్‌లో ఉన్నాం మనము. అయితే ఇదంతా ఎలా జేయాలనే దానికి మనకొక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటదండి. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎస్‌పీ బారిల్ సారు దీన్ని రూపొందించడం జరిగింది. విన్నింగ్ టీమ్ సృష్టికర్త సారు. అయితే వేల మందికి, లక్షల మందికి ఎంతో మంది జీవితాలు మారవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ ఎడ్యుకేట్ గావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. దానికొక క్రమశిక్షణ అనేది ఉండాలి. అందులో ఉండి అది నేర్చుకొని ఎట్లా చేస్తే సక్సెస్ అయితామో తెలుసుకొని చేస్తేనే ఈజీగా సక్సెస్ అయితాం. తెలవకుండా అడ్డదిడ్డంగా మనము చేస్తే ఈ బిజినెస్‌లో సక్సెస్ గాము. ఎట్లనైతే మనకు రోడ్ మీద జర్నీ చేయాలంటే గూడా లెఫ్ట్ సైడే నడవాలి. జీబ్రా క్రాసింగ్ ఉన్న కాడనే క్రాస్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగయి. అట్లనే మన ఈ బిజినెస్‌లో గూడా తొందరగా సక్సెస్ గావాలంటే ఒక సిస్టమ్ ఉంది. అదే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ ఏంది అనంటే ఎథిక్స్‌తోని కూడుకొని ఉంటది. ఇది వాల్యూస్‌తోని కూడుకుంటది. ఇది ఏం నేర్పుతది మనకంటే మనకు గుణాన్ని నేర్పుతది. ఇది ఏం మన ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే మేము ఈరోజు ఇట్లా నేర్చుకొని క్లాస్‌లాగా చెప్పడము, సీఈఓ ప్లాన్‌లు చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ నేర్చుకునేది ఈ మన ద గ్రేట్ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే అన్నమాట. ఇందులో ఏముంటదంటే ఆడియోస్, వీడియోస్, సెమినార్స్ అట్లా ఉంటాయన్నమాట. ఏం లేదు ఈ విన్నింగ్ టీమ్ యాప్ కూడా మన మొబైల్‌లో ఏసుకోవచ్చు. దాంట్లో గ్రేట్ లీడర్‌లు మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి. వీటిని విని మనం చేంజ్ కావచ్చు. దీంట్లో విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కూడా బుక్స్‌ను టూల్స్ అంటారు. అవి కొనుక్కొని ఈ బిజినెస్ ఈజీగా జేయొచ్చనమాట మనం. తర్వాత సక్సెస్ ప్రొఫైల్ జూద్దాం మనమిప్పుడు. అంటే బాగానే ఉంది సార్. మరి ఇవన్నీ జేసిర్రు. ఇంతవరకు ఇది జేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? అంటే చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు ఎండీ సలీం సార్ అండ్ షాహీన్ బేగం మేడము క్యాబ్ డ్రైవర్ సారు 30,00,000 అప్పుతోటి ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది సారు. చూడండి సార్ యొక్క ఇన్‌కము 1 మంత్‌దిది. ఇప్పుడు ఎక్కువుంది. ఇది ఓల్డ్‌దిది. జనవరి 23 ప్రెజెంట్ మాత్రం 12.5 లాక్ వస్తుంది సార్‌కి. 12,500,000 పర్ మంత్ వస్తుంది సార్‌కు ఈ బిజినెస్ ద్వారా. మేడమ్ వచ్చేసి హౌస్ వైఫే మళ్ళీ. చూడండి మనకి ద గ్రేట్ లీడర్ మన పూర్ణిమ మేడమ్ అండ్ పురుషోత్తమ దాస్ సార్. వీళ్ళు సక్సెస్ అయ్యారు దీంట్లో. సక్సెస్ అయ్యి మీరు కూడా చేసుకోండి బావుంటదని మనకు చెప్తున్నాం. మరి సార్ ఏ ఫీల్డ్ మరి ఇందులో ఏమన్నా మోసం ఉంటది అని అనుకుంటే మనం ఏదన్నా మనకు బయట లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్కడ పోతాం? పోలీస్ స్టేషన్‌కే కదా మనం పోయేది. సార్ ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్. పోలీస్ కానిస్టేబులే ఈ బిజినెస్ జేస్తున్నప్పుడు మనమెందుకు జేయగూడదు? డీయూసీడీ లెవెల్‌లో ఉన్నారు. వీఎంసీఎం మెంబర్ సారు. చూడు ఏందంటే మన జాబ్‌లో గూడా ఇంత సాలరీ చూడలేదు సారు. సార్‌కు జాబ్ జేస్తున్న క్రమంలో గూడా ఇంట్లోకి గావాల్సిన అవసరాలు గూడా తీరలేదు. డబ్బులు ఫ్రెండ్స్‌ని అడిగేవాడంట. మాకు మీటింగ్‌లో చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఈరోజు జూడండి సార్ వాళ్ళ ఇన్‌కము 2 మంత్స్ కలిపి 24,00,000 ఉంది నియర్లీ. చూడండి. ఇప్పుడు 1 మంత్‌కే వస్తుందండి. ఇది ఓల్డ్‌ది స్లైడొచ్చేసి. నెక్స్ట్ మన ద గ్రేట్ లీడర్ వడ్డమాని శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడమ్ అండి. సార్ ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. మేడమ్ వచ్చేసి హౌస్ వైఫు. సార్ వాళ్ళ గృహప్రవేశం 3,00,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇంట్లోనే సినిమా థియేటర్ ఉంది. మేము గృహప్రవేశానికి గూడా ఎళ్ళినామండి. స్వయంగా పోయి చూసినాము. సార్ వాళ్ళ ఇంట్లో భోజనం గూడా చేయడం జరిగింది. ఒకరోజు మొత్తం అక్కడనే స్పెండ్ గూడా చేసినాం మేము. సార్ యొక్క ఇన్‌కమ్ మొన్ననే చెప్పాడు సారు. నిన్ననే మీటింగ్‌లో చెప్పడం జరిగింది. 9,99,000 అండ్ చేంజ్ వచ్చిందని జెప్పి. అంటే నియర్లీ 10,00,000 ఇన్‌కమ్ పర్ మంత్ సార్‌ది. చూడండి.
సో, ద గ్రేట్ లీడర్ చూడండి మన టీమ్ మెంటర్ సమతా మేడం అండ్ మధు సార్. మీరు చూస్తున్నారు కదా! మనం వీళ్ళ అండర్‌లోనే పెరిగామండి. గవర్నమెంట్ టీచర్ సారు. ఆల్రెడీ 1,00,000 ఇన్‌కమ్ ఉంది. మేడం వచ్చేసి హౌస్ వైఫ్. వాళ్ళ యొక్క 1 మంత్ జూలై మంత్‌ది రూ. 1,23,793 రావడం జరిగింది. వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. చూడండి ఒక 4 నెలల ఇన్‌కమే నియర్లీ 4,00,000 వచ్చింది చూడండి ఇది. తర్వాత ద గ్రేట్ లీడర్ భరత్ సార్. సార్ వాళ్ళకి 8 లారీలున్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్. మేడమ్ వచ్చేసి హౌస్ వైఫ్. సార్‌కు రూ. 1,44,141 రావడం జరిగింది ఆగస్ట్ మంత్‌లో. చూడండి. సార్ వాళ్ళ ఇన్‌కమ్ యావరేజ్‌గా ఆన్ అండ్ యావరేజ్ 4,00,000 పర్ 4 నెలలకు. అంటే 1,00,000 పర్ మంత్ యావరేజ్‌గా. చూడండి ద గ్రేట్ లీడర్ సారు ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ ఫార్మా కాలేజ్‌కి. మేడమ్ వచ్చేసి హౌస్ వైఫ్ మౌనిక మేడమ్ అండ్ మధుకర్ సారు. మన టీము ఎల్‌వైస్ వీళ్ళందరూ మన మెంటర్స్. సో, చూడండి సార్ వాళ్ళు హైదరాబాదే గోల్డ్ డైరెక్టర్‌లు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారు సారు. సార్ వాళ్ళ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 54,720 తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత బాగా తీసుకుంటారు. మేడమ్ వచ్చేసి బ్యూటీషియన్ రాజశ్రీ మేడము రూ. 46,501 జూన్ మంత్‌లో తీసుకోవడం జరిగింది. ఆన్ అండ్ యావరేజ్‌గా నియర్లీ 50,000 మేడమ్‌కైతే వస్తుంది. తర్వాత అవర్ గ్రేట్ ఆహ్, సార్ అండ్ మేడమ్ స్వాతి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళకి చూడండి రూ. 42,896 తీసుకోవడం జరుగుతుంది. ఆన్ అండ్ యావరేజ్‌గా 40,000-50,000 సార్ వాళ్ళకి ఎవ్రీ మంత్ వస్తుంది. రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది. సార్ వచ్చేసి సైంటిస్ట్, మేడమ్ వచ్చేసి హౌస్ వైఫ్‌గా చేస్తున్నారు. చూడండి వీళ్ళంతా సక్సెస్ పీపుల్. ఇంకా సనత్ అండ్ మమత అని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. వీళ్ళు గూడా జేయడం జరుగుతుంది. వీళ్ళకి రూ. 27,270 రావడం జరిగింది. మన టీమ్ లీడర్స్ చూడండి ఇంకా గట్టయ్య సార్ అండ్ రేణుకా మేడం రూ. 25,726 ఇన్‌కమ్ అనేది సార్ తీసుకోవడం జరిగింది. సార్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. చూడండి ఇక్కడ ఇంకెవరు నెక్స్ట్ యూ ఆర్ ద నెక్స్ట్. ఇక్కడ మనల్ని మనమే ఊహించుకోవాలండి. మనం స్ట్రాంగ్‌గా డిసైడ్ అయితే ఖచ్చితంగా మనకు గూడా ఈ పేజ్‌లో మన ఫోటో వస్తుంది. సక్సెస్ ప్రొఫైల్ బుక్‌లో. చూడండి. ఓకే. ఇదంతా విన్నారు గదా! ఒక్కసారి ఆలోచించండి. మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? ఇట్లా డబ్బులు సంపాదించడానికి వేరే ఆపర్చునిటీ ఏదన్నా ఉందా? చెప్పండి. ఉంటే అదే జేద్దాము. మీరు ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ గాకపోతే ఏమవుతుంది? మనమేమి ఇన్వెస్ట్‌మెంట్ పెడతలేము. లాస్ ఏం గాదు గదా! డబ్బులు పెడితే లాస్ అయితామని భయముంటది. కానీ ఇక్కడ మనం ఏమి రూపాయి గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెడతలేము. భయమెందుకుంటది? టైమ్ స్పెండ్ జేస్తాము. వస్తే డబ్బులొస్తాయి. లేకపోతే లేదు. మనం ఉన్న కాడనే ఉంటాం గదా! మైనస్‌లకైతే పోము. ఓకే గదా! అట్లా ఉంటదండి. తర్వాత మీరు ఈ బిజినెస్‌లో ఒకవేళ సక్సెస్ అయినామనుకో, ఎలా ఉంటదసలు? సూపరుంటది. ఇప్పుడు సార్ వాళ్ళంతా సక్సెస్ లీడర్స్ అందరిని జూశారు గదా మీరు. వేలు, లక్షలు పర్ మంత్ వస్తుంటదండి. రానున్న కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేదే మార్కెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తది. ఎందుకనంటే అమెరికాలో 66% మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఉంటది. వాళ్ళు జాబ్ జేసుకుంటేనే వచ్చినంక పార్ట్ టైమ్‌గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏదో ప్రొడక్ట్స్ మీద చేస్తా ఉంటారు అమెరికాలో. కానీ మన ఇండియాకొచ్చేసరికి ఏందంటే 6% ఉందండి. అందుకే మన పేద దేశంలాగా ఉంటుంది మన ఇండియా. కాబట్టి అమెరికా రిచ్ కావడానికి కారణం గూడా డైరెక్ట్ సెల్లింగ్ గూడా వన్ ఆఫ్ ద రీజనే. మన ఇండియాలో గూడా ఏందనంటే అత్యధికంగా రిచ్‌గా ఉన్నవాళ్ళు ఇట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఉన్నారు. చూడండి మన ఎస్‌పీ బారిల్ సార్ వాళ్ళకు పైన ఉన్న లీడర్స్‌కేందంటే నెలకు ₹1,00,00,000 గూడా రావడం జరుగుతుంది. మన వెస్టీజ్ బిజినెస్‌లోనే. ఒక్కసారి ఆలోచన జేయండి. మనం ఈ బిజినెస్‌లో సక్సెస్‌గా అయితే మాత్రం సూపరుంటది. కాకున్నా ఏం గాదు మైనస్‌లకి ఏం బోము. మరి ఇది గాకుండా ఇంకేదైనా ఆపర్చునిటీ ఉందా అంటే అదేం లేవు మనకు బయట. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత థాంక్ యూ అండి. నాకు ఓపికతోటి ఇంతసేపు మీరు విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొకటేందనంటే ఈ ప్లాన్ విన్న తర్వాత ఏ ఒక్కరు డిసిషన్ తీసుకొని ఈ బిజినెస్‌కు కనెక్ట్ అయ్యి చేసినా గూడా నేను ఇంతసేపు జెప్పినందుకు ఫలితం అనేది ఉంటదండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మై పేరెంట్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ మై అప్‌లైన్స్. బ్యాక్ టు ద హౌస్ సార్. సూపర్! సూపర్ సార్. సూపర్! ఆహ్, చాలా చక్కగా చెప్పారు. మీరు కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీని. లీడర్స్ మీరందరూ విన్నారు గదా! మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎవరైనా కొత్త వాళ్ళు గిట్లా ఉన్నట్లయితే, అర్థం గాని వాళ్ళైతే ఉన్నట్లయితే ఎవరైతే మిమ్మల్ని ఈ జూమ్‌కు ఇన్వైట్ జేశారో వాళ్ళని మీరు అడిగి మళ్ళీ మీరు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా.
వాళ్ళని అడిగితే మీకు ఖచ్చితంగా చెప్తారు దీని గురించి. మనము కొన్ని కాల్స్ తీసుకుందాము. కొన్ని కాల్స్ తీసుకొని ఎండ్ చేద్దాము. చూడండి లీడర్స్, చాలా చక్కటి కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఎవరు కొత్త వాళ్ళు ఎవరున్నారని చూస్తున్నాను నేను. న్యూలీ ఎవరు? జి. శివరాజ్ కొత్తగా కనబడుతున్నారు సార్. శివరాజ్, జి. శివరాజ్. సార్ నేను మీకు కో హోస్ట్ ఆప్షన్ ఇస్తాను. ఎందుకంటే ఇదంతా మ్యూట్ చేసాము కాబట్టి కో హోస్ట్ ఇస్తేనే వస్తది. జి. శివరాజ్, ఒక్క నిమిషం. శివరాజ్ గారు మీరిప్పుడు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. Okay, thank you, sir, for unmuting me and giving me opportunity for speaking in this. First of all, I'm thankful to all my uplines, particularly. కొంచెం కవరేజ్ లేదు సార్ మీకు. సార్ వినపడుతుందా సార్? వినబడట్లేదు. కవరేజ్ కొద్దిగా తక్కువున్నట్టుంది. చూసుకోండి. శివరాజ్ సార్. హలో సార్ వినబడుతుంది. ఇప్పుడు వినబడుతుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై అప్లయన్స్ సార్. ఫస్ట్ బలరాం భవానీ. లేదు సార్, మీరు వీలైతే వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. లేదంటే మీరు బయటకొచ్చైనా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు వినబడట్లేదు. కవరేజ్ వీక్ ఉన్నట్టుంది. నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. ఓకే, వినపడుతుందా సార్? వినబడుతుంది సార్. Okay. Thank you, sir, for giving me opportunity. First of all, I am thankful to భవానీ బలరాం సార్, ఇప్పుడు మాట్లాడినటువంటి సార్కి, అండ్ మీకు కూడా సార్, సూపర్ అప్లైన్ సార్, యూనివర్సిటీ రెడ్డి సార్, స్వాతి మేడం. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. గవర్నమెంట్ జాబ్లో ఎలా ఉంటుందంటే తిండికి బట్టకి లోటు ఉండదు, బట్ మనకు అది శాలరీ, వచ్చే శాలరీ అనేది మనకు అంత దాంతో ఇప్పుడు మనం చెప్పినటువంటి సార్ ఏవైతే బలరాం సార్ ఏవైతే డ్రీమ్స్ చెప్పినారో అవన్నీ డ్రీమ్స్ మనము అచీవ్ చేయలేము, సాధించలేము. సో నేను కూడా ఏదైనా పార్ట్ టైంగా వెతుకుతున్నా, అంతలోనే బలరాం సార్ నాకు అదృష్టవశాత్తు కనపడినారు, ఈ ప్లాన్ చెప్పడం జరిగింది. నేను కూడా ఇది ప్రెజెంట్గా సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉన్నాను సార్. 2 months అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేస్తే 3rd month అవుతుంది. కన్సిస్టెన్సీ తీసుకుంటున్నాను. తర్వాత నేను కూడా అది బిజినెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక ఇద్దరికి ప్లాన్ చెప్పినాను. బలరాం సార్ ద్వారా ప్లాన్ చెప్పించినాను. ఇద్దరు రెడీ అయిపోయారు. ఇద్దరు, ఒకరు కన్సిస్టెన్సీలో ఉన్నారు, ఇంకొకరు కొంచెం ఓల్డ్ పీపుల్ వాళ్ళు, బట్ హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. స్లోగా వాళ్ళు కూడా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తారు. అయితే మన గ్రేట్ లీడర్స్ అందరికి కూడా నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. నేను ఒక 22 years నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అయితే నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను, కానీ మనం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా, ఎక్కడ ఏ సెక్టార్లో ఉన్నా కూడా మనం కష్టపడే మనస్తత్వం ఆఫ్ కోర్స్ మన ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న అందరికీ ఉంటుంది. అయితే మనం ఎంత కష్టపడ్డా కూడా మనం కష్టపడ్డందుకు మనకి శాలరీ అనేది వస్తుంది, కానీ దీని యొక్క బెనిఫిట్ని నిజంగా ఎవరు పొందుతారంటే మన మీద ఉన్నటువంటి బాస్. సో మన యజమాని మనం పడుతున్న కష్టానికి నిజమైనటువంటి లాభాన్ని పొందుతాడు, కానీ మనం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టంలో కొంచెం లాభం మాత్రమే మనం శాలరీ రూపంలో తీసుకుంటాం. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ ప్లాన్ మనమే బాస్ ఉంటాము. దీంట్లో మనం ఎంత కష్టపడి మనమే పైకి అంత మనమే ఎదుగుతాము, మన ఫ్యామిలీ పైకి ఎదుగుతుంది, మన డ్రీమ్స్, మన ఫ్యామిలీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అదే కాకుండా ఇంకా మా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డౌన్ లైన్స్ అందరు కూడా మనతో పాటు కూడా పైకి వస్తారు. ఇంకా మన ఇప్పుడు అందరం కూడా ఒక వాడుతూ ఉన్నాము, అందరూ అందులో మనము కూడా ఉండాలి. సో అందరూ బాగుండాలి, మనం వండర్ఫుల్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వెస్టీజ్ ప్లానింగ్, వెస్టీజ్. సో ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐఎమ్ అగైన్ థ్యాంక్ఫుల్ టు మై బలరామ్ సార్ అండ్
శ్రీనివాస్ గౌడ్ సార్, స్వాతి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివరాజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నది కరెక్టే సార్. మీరు 22 ఇయర్స్ నుంచి వెళ్ళి జాబ్ చేస్తున్నా కూడా జాబ్లో మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సార్. నేను కూడా ఒక 25 ఇయర్స్ నుంచి వెళ్ళి నేను జాబ్ చేస్తున్నాను. నేను కూడా జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకనే సెకండ్ ఇన్కమ్ గురించి ఇందులోకి రావడం జరిగింది. జాబ్ అంటేనే జ్యూస్ ఆఫ్ బాడీ సార్. మనం మొత్తము బాడీలో జ్యూస్ అంతా పీల్చి పిప్పి చేస్తారు అక్కడ. ఇది కరెక్ట్ సార్. మీరు సెకండ్ సోర్స్ గా ఇది ఎంచుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్ సార్. లీడర్స్ ఈ నెక్స్ట్ థ్యాంక్ యూ శివరాజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లీడర్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అని చూస్తున్నాను. అంటే తాండ్ర మహేష్ ఉన్నారా అండి? కొత్తగా కనబడుతున్నారు మీరు. తాండ్ర మహేష్. లీడర్స్ ఎవరైనా మీరు కొత్త వాళ్ళు ఉన్నట్లయితే మాట్లాడదలుచుకుంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి, లేదంటే ఆడియో రూపంలోనైనా మాట్లాడండి. మీరు వీడియో రూపంలో అయినా మాట్లాడొచ్చు, ఆడియో రూపంలో అయినా మాట్లాడొచ్చు. ఏంటంటే ఇది కొంచెం కొత్త వాళ్ళు చెప్తే బాగుంటది అనే ఉద్దేశంతోటి కొత్త వాళ్ళ కొరకు మేము కొత్త వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఓల్డ్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు విన్నదే. ఇది కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అనేది మనకు ఎవ్రీ వీక్ మనము చెప్పేదే. ఓకే. ఓకే లీడర్స్. లక్ష్మీ జిల్లల్ల. లక్ష్మీ జిల్లల్ల. మేడం మీరు కొత్తగా ఉన్నారా? కొత్తగా వచ్చారా? మాట్లాడగలుగుతారా మేడం? లక్ష్మీ జిల్లల్ల. నెక్స్ట్ అంజిరెడ్డి సార్ మీరు మాట్లాడతారా? అంజిరెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? ఒక్కసారి చూడండి, నేను కోహోస్ట్ ఇవ్వాలి. లక్ష్మీ జిల్లల్లా కూడా మరి మాట్లాడతారు కావచ్చు. కోహోస్ట్ ఇస్తాను. అంజిరెడ్డి సార్ మీకు కోహోస్ట్ ఇస్తాను సార్. అంజిరెడ్డి సార్ మీరు మాట్లాడండి సార్. కోహోస్ట్ ఇచ్చాను. అంజిరెడ్డి సార్ ఓకే డన్ సార్. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నమస్తే.